శ్వాస హాస్పిటల్స్ గురించి విన్నప్పుడు అంటే ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే రివ్యూ చెక్ చేస్తారు, ఎలా ఉంది అసలు ఏంటి అంటే 5 lakhs పైగా పేషెంట్స్కి ఇప్పటి వరకు రిలీఫ్ అందించింది అని. సక్సెస్ రేట్ కూడా మెజారిటీ పర్సెంట్ టెస్ట్ చూసాను సార్. ఇది ఎలా సాధ్యం అవుతుంది? మీరు ఫాలో అయ్యే స్టెప్స్ చెప్తారు. అంటే మా దగ్గర వచ్చిన వాళ్ళు 90 to 98% హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా. అంటే ఏంటంటే వీళ్ళకు నేను ఏం చెప్తానంటే, అది మా కేసు అయితే, అది అలర్జీ అయితే, అది ఆస్తమా అయితే, గురకకు సంబంధం ఉంటే, మాకు సంబంధించిన కేసులు మాత్రమైతే మేము బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలం. ఒకవేళ అది మా కేసు కాదంటే ముందే చెప్తాం మేము, ఇది మన కేసు కాదు, దీనికి సంబంధించింది కాదు. సో ఎవరికైతే ఎంతకీ తగ్గని తుమ్ములు, ఎంతకీ తగ్గని జలుబు, ఎంతకీ తగ్గని ఆయాసం, ఎంతకీ తగ్గని తెమడ, ఎంతకీ తగ్గని పిల్లి కూతలు, ఏ పని చేసినా ఆయాసాన్ని రావటం, ఏదో ఒకటి పడకపోవటం, ఈ లక్షణాలు కనుక ఉంటే కళ్ళు దురదలు, ఒళ్ళు దురదలు, ఆ దురదలు, ఈ దురదలు, ఆ బెందులు, ఈ బెందులు, ఇవన్నీ అలర్జీ ఆస్మా కిందకి వస్తాయి. ఇందులోనే గురక కూడా. ఇవి కనుక ఉన్నట్లయితే మనం బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దీనికి మూలం ఏంటంటే ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. దేనికైనా ఎలర్జీకి మూల కారణం ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ ముక్కులో ఉంటుంది, కళ్ళలో ఉంటుంది, చర్మంలో ఉంటుంది, లంగ్స్లో ఉంటుంది. ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అంటాం. అది ఆస్తమా అయినా, ముక్కు ప్రాబ్లం అయినా, కళ్ళల్లో ప్రాబ్లం అయినా